అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. కొలిమి అనే అనుభవంలోకి మనం వెళుతున్నప్పుడు మన జీవితంలో తొట్టిల్లకుండా మనం నిలబడగలుగుతాం. యోబు జీవితం అలాగే ఉంది. బలహీనతలోకి వెళ్ళిపోయాడు. అనారోగ్యం వచ్చేసింది. ఆరోగ్యము లేదు. అయినా ప్రశ్నించాడా దేవుణ్ణి? ఒక్క ప్రశ్న కూడా లేదే. ఏమంటున్నాడు? నా పరిస్థితి ఏంటి, ఇలాగైపోయింది ఏంటి అని అంటలేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. 22వ వచనం గమనిస్తే, మొదటి అధ్యాయము, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. అది అద్భుతం అంటే. ఈ శోధనలేంటో, ఈ సమస్యలేంటో, నాకే రావాలా, ఈ అప్పులేంటి నాకే రావాలా అని మనలాగా అనట్లేదు యోబు. దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. ఏమండి, మన తండ్రి అండి ఆయన. దేవాది దేవుడు మన తండ్రిగా ఉన్నాడు ఆయన. తండ్రి తన బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు. తండ్రి తన యొక్క బిడ్డ యొక్క యుగాన్ని కోరుకుంటాడు. తన బిడ్డ ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని కోరుకుంటాడు. తండ్రులుగా మనమందరం కూడా పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటలేదా? వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నామా? అలాగే దేవాది దేవుడు అలాగే కోరుకుంటాడు. కానీ ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయంటే నీ విశ్వాసం ఎలాగుందో పరీక్ష చేస్తున్నాడు దేవుడు. ఆ పరీక్షలో నువ్వు ఫిట్ అవ్వాలి, పాస్ అవ్వాలి ఖచ్చితంగా. దేవుని మహిమ కలుగును గాక. మరి యోబు అయితే మట్టికి ఆ నష్టాలు కూడా, ఆ కష్టాలు కూడా ఆనందంగా స్వీకరించి దేవుణ్ణి స్తుతించుకుంటా ముందుకెళ్ళిపోయాడు. అందుకనే యోబు జీవితంలో అద్భుతము చూశాడు.
మామూలు అద్భుతం కాదు, ఆశ్చర్యం కలిగించే అద్భుతం అది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యోబు అంటున్నాడు కదా, దేవుణ్ణి స్తుతించాడు. ఆ స్తుతే ఆఖరి 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు చేసినటువంటి ఆ స్తుతికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, రెండంతల ఆశీర్వాదముతో యోబు దీవించబడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. అత్యధికమైనటువంటి ఆశీర్వాదం. ఇంతకీ మొదటగా యోబును ఆశీర్వదించింది దేవుడే. యోబు దేవుణ్ణి ఆశీర్వదించిన గమనించాలి. మరి ఆశీర్వాదం పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి యోబు. చూద్దాం, ఆ మాట కూడా మీకు నేను చూపిస్తాను. మరి బైబిల్గా మనం గమనిస్తే కనుక, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను రాయబడింది. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. విషయమైంది అంటే, మొదట ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. మరలా ఆశీర్వదించింది ఎవరు అంటే దేవుడే. అంటే నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి అంటే ఎవరు ఆశీర్వదించాలి? దేవుడే ఆశీర్వదించాలి. ఆశీర్వాదం అనే ద్వారము తెరవబడాలి అంటే మనం ఎలా ఉండాలి? ఏ రీతిగా మనం ఉండాలి? అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను, అన్ని విషయముల్లో ఆశీర్వదించనని రాయబడింది 24వ అధ్యాయములో. చదువుకుందాం ఒకసారి. 24వ అధ్యాయములో ఈ మాట మనకు కనపడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయముల్లో కూడా మరి అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నట్టుగా చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, ముసలివాడయ్యాడు అప్పటికి. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. వాహ్, ఇదే కదా మనకు కావాలి. మందిరానికి ఎందుకు వెళుతున్నాం? ఆశీర్వాదం కావాలండి మాకు. అవును, ప్రతి ఒక్కరు అదే కోరుకుంటాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని రాయబడింది. కాబట్టి ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం చాలామంది అంటారు, అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్నాడు. తెలుసు మనందరికీ. ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? ఎందుకు వచ్చిందంటే, అబ్రహాము దేవుడు ఏం చెప్తే చేసేసాడు. ఈరోజు అలాగే మనం కూడా చేయగలిగితే అదే ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అబ్రహామును దీవించిన దేవుడే మనల్ని కూడా దీవిస్తాడు. అబ్రహాం వలె మనం ఉండాలి, అబ్రహాం వలె మనం జీవించాలి. అందుకే అబ్రహాం విషయంలో దేవుని ఆశీర్వాదం మామూలుగా రాలా. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి అంటే అబ్రహాం వలె దేవుని మాట వినాలి. ఈరోజు యోబు వలె నీ జీవితంలో రెండంతల ఆశీర్వాదం రావాలి అంటే మొదట దీవించిన దేవుడే మరలా రెండవసారి దీవించడము, డబల్ ఆశీర్వాదం. యోబు గ్రంథం 1వ అధ్యాయములో సింగిల్ ఆశీర్వాదం కనబడుతూ ఉంది. అంటే ఒకసారి దేవుడు ఆశీర్వదిస్తేనే యోబు జీవితం టర్న్ అయిపోయింది. ఎలా ఉంది అంటే కనుక ఆయన యొక్క సంపద, ఆయన పశు సంపద చాలా అద్భుతముగా విస్తరించిందండి. ఆ ప్రాంతములో యోబు అధిక ధనికుడుగా కనబడ్డాడు బైబిల్ గ్రంథములో. అంటే యోబును దేవుడు మొదట ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదది, అద్భుతమైనటువంటి ఆశీర్వాదము. ఆ ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అని రాయబడి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలు కలిగి బహు మంది పని వారు అతనికి ఆస్తిగా ఉండెను. ఇక్కడ రాయబడిన మాట గమనిద్దాం. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంటే దేవుడు ఆశీర్వదిస్తే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అతడు గొప్పవాడవుతాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, అందుకనే ఈ ఇస్సాకు మిక్కిలి గొప్పవాడుగా పిలువబడినట్టుగా బైబిల్ కింద మనం చూస్తూ ఉన్నాము. దేశం కాని దేశంలో ఇస్సాకు విత్తనం వేస్తే ఆ సంవత్సరం అంట 100 ఫలము పొందినట్టుగా, ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా గొప్పవాడుగా ఆ దేశంలో ఇస్సాకు మిక్కిలి గొప్పవాడుగా పిలువబడ్డాడు.
అంటే దేవుని ఆశీర్వాదము మామూలుది కాదు. యోబు జీవితంలో మొదటగా ఆశీర్వాదం ఎలా ఉంది అంటే, ఆ దేశంలో యోబు గొప్పవాడుగా పిలువబడ్డాడు. ఇప్పుడు దేవుడు మరలా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. కానీ గమనించాలి, మొదటి ఆశీర్వాదానికి రెండవ ఆశీర్వాదానికి మధ్యలో చాలా నలుగుడు జరిగింది. చాలా కష్టం వచ్చేది యోబు జీవితంలో. కానీ గమనించండి, ఎవరైనా ఊహించగలరా? అంత భయంకరమైన అనారోగ్యం వచ్చింది యోబుకి. భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి లేదు, ఒంటరిగా మిగిలిపోయాడు. బూడిదలో చిల్ల పెంకులతో గోక్కుంటూ ఉంటే స్నేహితులు వచ్చి, ఆదరించవలసినటువంటి స్నేహితులు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాంటి జీవితము యోబు జీవితము ఒకప్పుడు ఆశీర్వదించబడినటువంటి జీవితమే. కానీ కష్టాల్లోకి వెళ్ళిపోయింది, నష్టంలోనికి వెళ్ళిపోయింది, ఇబ్బందిలోనికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ యోబు జీవితంలో ఒకే ఒక మాట కనబడుతూ ఉంది, అదే స్తుతి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్తుతే మెయిన్ బ్రిడ్జిగా మారింది, అదే వారధిగా మారింది. ఈరోజు నీ జీవితంలో కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, బలహీనతలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించు. యోబును ఆశీర్వదించిన దేవుడే, యోబు యొక్క జీవితాన్ని చక్కపరిచిన దేవుడే, యోబు జీవితంలో మేలు కలిగించిన దేవుడే, యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అంటే స్తుతిస్తే. నీవు నిరుత్సాహంగా భయపడద్దు. నా బ్రతికి ఎలాగైపోయిందేంటి అని నువ్వు పదే పదే సాతాను లక్షణాలు నీలోనికి రానివ్వద్దు. కృంగిపోయేవారం కాదండి మనం, కుమిలిపోయేవారం కాదు మనం. మన దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. నీ జీవితంలో కష్టం వస్తుందంటే, బాధ వస్తుందంటే ఒకటే గమనించు, పరీక్ష జరుగుతూ ఉంది. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ చూసి భయపడద్దు. గొలియాతు లాంటి వాడు ముందు ఉన్న దావీదు భయపడలా, ధైర్యంగా వెళ్ళిపోయాడు. లక్షలాది సైన్యం భయపడింది, కానీ రాజు భయపడ్డాడు. కానీ చిన్న బాలుడుగా ఉన్నటువంటి దావీదు భయపడలేదు కాబట్టే యుద్ధ కవచాన్ని ధరించుకోలా, 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళాడంతే. కానీ ఏం జరిగిందో తెలుసా? అంత పెద్ద శత్రువు ఎదురుకుండా ఉన్నా శత్రువు కూడా నేల కొరిగేలా చేశాడు దేవుడు. కారణం ఏంటి? దేవుడి మీద పూర్తిగా ఆధారపడి దావీదు కూడా స్తుతించే అనుభవం కలిగిన వాడు కనుకనే విజయం సాధించాడు. అలాగే యోబు జీవితము కూడా గమనించినట్లయితే కనుక అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకు? ఉపయోగం లేకుండా మారిపోయింది. ఎవరైనా మరొకరైతే మట్టికి ఇంకెందుకు బ్రతుకు అని ఏవైనా చేసుకుంటారేమో. కానీ యోబండి ఒకటే కంటెంట్లో ఉన్నాడు ఆయన, ఒకటే విశ్వాసములో ఉన్నాడు ఆయన. ఈ విషయంలో దేవుడు నేనేమి అనకూడదు అనడానికి మనకు అర్హత లేదు. మన జీవితంలో ఏమి జరుగుతున్నా దేవుడే చూచుకుంటాడు. యెహోవా ఈరే అనే అనుభవం అబ్రహాములో ఉన్నట్లే యోబులో కూడా అదే అనుభవం ఉంది. దేవుని నామానికి స్తుతి కలుగునుగా. కానీ స్తుతి అనేటటువంటి ఒక మాట పలుకుతా వెళ్ళిపోయాడండి. ఈ విషయంలో యోబు దేవుణ్ణి ఎక్కడా కూడా దూషించలేదు. అంటే మొదటి ఆశీర్వాదానికి, రెండంతల చివరి ఆశీర్వాదానికి, మరొకసారి ఆశీర్వదించిన ఆశీర్వాదానికి మధ్యలో ఒక అగాధం ఉంది. కానీ ఆ అగాధాన్ని యోబు ఎలా దాటాడంటే స్తుతి అనేటటువంటి బ్రిడ్జి మీద దాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా జాగ్రత్తగా? మొదటి ఆశీర్వాదం ఉంది. ఈ మొదటి ఆశీర్వాదము నుంచి రెండంతల ఆశీర్వాదానికి యోబు వెళ్ళాలి అంటే మధ్యలో అగాధము ఉంది. ఈ అగాధం మామూలు అగాధం కాదండి. పతనమైపోయినటువంటి యోబు జీవితము, శూన్యంలోనికి వెళ్ళిపోయినటువంటి యోబు జీవితము, తలుచుకుంటేనే భయము కలిగించే యోబు జీవితము మనం చూస్తున్నాం. కానీ ఆ అగాధములోనే ఒక బ్రిడ్జి ఏర్పడింది. ఆ బ్రిడ్జే స్తుతి, స్తుతి, స్తుతి. అందుకనే పరలోకానికి నరలోకానికి నిచ్చెన స్తుతి అనే మాట గమనించండి. పరలోకానికి నరలోకానికి నిచ్చెన, భూలోకానికి పరలోకానికి నిచ్చెన స్తుతి. యోబు జీవితంలో స్తుతించే అనుభవం కలిగి ఉన్నాడు కనుకనే మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువ యెహోవా యోబును మొదటి ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించిన ఇది రెండంతల ఆశీర్వాదము. అతనికి మొదటగా 7,000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 14,000 గొర్రెలు అయినట్టుగా, అలాగే 6,000 ఒంటెలు, మొత్తం మీద అతనుకున్న సంపద అంతా కూడా రెట్టింపుగా వచ్చేసింది. అలాగే అతనికి ఉన్నటువంటి పిల్లల సంఖ్య మనం గమనించినట్లయితే కనుక మరి
7 కుమారులు అలాగే 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఆ కుమార్తెలు చాలా సౌందర్యముగా ఉన్నట్టుగా ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అబ్బా, వండర్ఫుల్ మెరాకిల్ జరిగింది, అద్భుతం జరిగింది. అద్భుతం వేరుగా ఏమీ లేదు, దేవుని స్తుతి మాత్రమే ఉందండి. నేను అంటున్నాను కదా, భక్తుల జీవితాల్లో ఆశీర్వాదాలు ఎందుకు వచ్చాయి? వారికంటూ ఒక స్థాయి వచ్చేసింది, వారికంటూ ఒక గుర్తింపు వచ్చింది. వారి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడుతూ ఉన్నాయంటే ఈరోజు యోబు గురించి ఇంతలా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, లేదా దావీదు గురించి మాట్లాడుకుంటాం, లేదా అబ్రహాము గురించి మాట్లాడుకుంటున్నాం, లేదా దానియేలు గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వారి జీవితంలో ఏమి ఉంది అంటే స్తుతించే అనుభవం ఉందండి. స్తుతి పరిస్థితులను తారుమారు చేస్తుంది. గమనించాలి ఈ మాట. మనం వింటున్నాం కదా, మరి నువ్వు వింటున్న వాక్యం బాగానే ఉంది, మరి స్తుతిస్తున్నావా దేవుణ్ణి? ఆయన్ని కొనియాడుతున్నావా? ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందే విధముగా నువ్వు ప్రార్థిస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఎల్ షదాయిగా ఆయన ఉన్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన. నిత్యము దూతలతో కొనియాడబడుతున్నటువంటి స్తుతుల పాత్రుడు ఆయన. గణపరచు ఆయన్ని, ఆయన నామాన్ని గణపరచు, ఆయన్ని స్తుతించు. నీ జీవితంలో మార్పులు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నేను అంటున్న మాట ఏమిటంటే, స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, స్తుతి నష్టాలను ఆశీర్వాదాలుగా మార్చేసింది. అంటే అనగా స్తుతి నష్టాలను ఆశీర్వాదకరముగా లేదా ఆశీర్వాదాలుగా మారుస్తుంది. నీ జీవితంలో నష్టం ఉందా? నీ జీవితంలో కన్నీరు ఉందా? కష్టం ఉందా? బాధ ఉందా? బలహీనత ఉందా? ఇదంతా పోవాలి, సంతోషం కలగాలి అంటే స్తుతించడం మొదలెట్టు. ఎప్పుడు కూడా బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా కానీ నిరుత్సాహపడద్దు, స్తుతి చేయడం మొదలుపెట్టు. యోబు అలా చేశాడు కాబట్టి యోబు జీవితంలో అద్భుతము చూచాడు. అలాగే మనం గమనించాలి. రెండవదిగా మనం గమనిస్తే కనుక స్తుతి వల్ల ఏం జరుగుతుంది? బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే సంఖ్యలు తెంచి విడుదలనిస్తుంది. ఈ స్తుతి అనేది ఏం చేస్తుందంటే సంఖ్యలను తెంచివేసి విడుదలనిస్తుందని చెప్పి మనం చూడొచ్చు. ఇది ఎక్కడ అంటే అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలను పాడుచుండురి, ఖైదీలు వినుచుండిరి. అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి స్తుతి కీర్తనల ద్వారా, పాటలతో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. వీళ్ళు స్టేజ్ మీద పాటలు పాడట్లేదు. గమనించాలి, పౌలు గారు, శీల గారు చేస్తున్నటువంటి పని మైక్ తీసుకుని స్టేజ్ మీద నిలబడి పాటలు పాడతారు చాలామంది. కానీ వీళ్ళు ఎక్కడ పాడుతున్నారు పాటలు? వీళ్ళు ఉన్నటువంటి స్టేజ్ ఏమిటి? స్టేజ్ మీద పాటలేదు, కానీ వీళ్ళు ఉన్నటువంటి స్టేజ్ ఏమిటో మనం గమనించాలి. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే పౌలు గారి యొక్క ప్రయాణాల్లో ఇది 2వ ప్రయాణము, 2వ మిషనరీ యాత్ర, సెకండ్ మిషనరీ యాత్ర. 15వ అధ్యాయము 40వ వచనం నుంచి 18వ అధ్యాయము 22వ వచనం వరకు కొనసాగింది. దాదాపుగా 3 అధ్యాయాల్లో రాయబడినటువంటి చరిత్ర ఇది. 3 సంవత్సరాలు ప్రయాణం చేశాడండి ఆయన. 2800 మైళ్ళు ప్రయాణం చేశాడు. మీ అందరికీ చెప్పాను గతంలో, పౌలు గారి యొక్క ప్రయాణాలు 3 ప్రధానమైన ప్రయాణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 3 మిషనరీ యాత్రలు. 4వది రోముకి వెళ్ళినటువంటి యాత్ర ఒకటి ఉంది. దానిలో ఇది ఈ 16వ అధ్యాయము అనగా ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినటువంటి ప్రయాణము. మాసిదోనియా ప్రాంతము, మాసిదోనియా దేశం అది. అక్కడ రాయబడినటువంటి ప్రయాణం ఇది 2వ ప్రయాణం. ఈ సెకండ్ మిషనరీ యాత్రలో దేవుడు గమనించాలి, దేవుడు ఎవరిని జతం చేశాడంటే కనుక మరి శీల గారిని, శీల అనేటటువంటి ఆయన్ని జత చేసినట్టుగా మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, తిమోతి కూడా దీంట్లోనే ఉంటాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మరి ఫిలిప్పి అనేటటువంటి ఈ పట్టణములో దేవుని పరిచర్య చేయడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి, సత్యాలు బోధించడానికి పౌలు గారు ప్రయాణమయ్యారు. మాసిదోనియా దేశానికి వెళ్ళి అక్కడ ఫిలిప్పి అనేటువంటి పట్టణానికి వెళ్ళినట్టుగా రాయబడింది. ఈ ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో ఆయన సువార్త చేస్తూ ఉంటే ఆ పరిచర్య విన్నటువంటి లూదియా అనేటటువంటి ఆమె మరి ఆ సువార్త, ఆ పరిచర్య విని ఆమె హృదయము తెరవబడింది, ఆమె మారింది. అంత మాత్రమే కాదు, కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె ఇంటినే మరి సువార్తకు నిలయంగా మార్చివేసింది. ఆ చరిత్ర ఫిలిప్పి పట్టణంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా రక్షణ పొందుకున్నటువంటి స్త్రీగా లూదియా కనబడుతూ ఉంది. అలాగే గమనించాలి, ఆ ప్రాంతములోనే పుతోను అనేటటువంటి దయ్యం పట్టినటువంటి కుమార్తె మరి సోది చెబుతూ
ఉండేది. ఆమె ద్వారా కొంతమంది మరి సంపాదన కూడా సంపాదించేవారు. ఒకరోజు ఏం జరిగింది అంటే కనుక పౌలు గారు సేవా పరిచయకు వెళుతూ ఉంటే ఈ పోతున్నటువంటి దయ్యము కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు పౌలు గారు విని అంటున్న మాట ఏమిటంటే, యేసు నామములో ఈమెను వదిలి వెళ్ళిపోమని ఆ దయ్యాన్ని గద్దించగా ఆ యొక్క దయ్యము పూతోనటువంటి దయ్యము ఆ కుమార్తెను వదిలి వెళ్ళిపోయింది. అంటే దయ్యము నుంచి లేదా ఆ సాతాను నుంచి విడుదల జరిగింది. అక్కడ స్వస్థత కార్యము జరిగింది, అద్భుత కార్యము జరిగింది. చూద్దామన్నమాట. 16వ అధ్యాయము అపోస్తుల కార్య గ్రంథము 18వ వచనం. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. అలా వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆమె యజమానులు ఉన్నారు కొంతమంది. ఆ యజమానులంట ఈ దెయ్యం పేరు పెట్టుకుని వెనకాల డబ్బులు సంపాదించేవాడు. కాబట్టి ఎప్పుడైతే దెయ్యం వదిలి వెళ్ళిపోయిందో అప్పుడు ఆ యజమానుల యొక్క లాభం పోయింది. ఎవరు వదిలించారని చూస్తే పౌలు శీలను వదిలించినట్టుగా తెలిసింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పౌలు శీలను పట్టుకునండి అధికారుల దగ్గరకు ఈడ్చుకుని పోయారు. వాళ్ళు చేసిన తప్పేముంది? ఆ కుమార్తెకు స్వస్థత కలిగించారు. కానీ ఆ కుమార్తెను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేటటువంటి వారి ఆదాయం పోయిందని చెప్పేసి వీరిని ఇరికించేసి మొత్తం మీద న్యాయాధిపతుల దగ్గరకు వారిని ఈడ్చుకుని పోయి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను చూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పేరి. చూడండి, లేనిపోయినటువంటి వార్త, లేని వార్తను పుట్టించకూడదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటే లేని వార్తను కాని వార్తను పుట్టిస్తున్నారు వీరు. జాగ్రత్త. 23వ అధ్యాయం నిర్గమకాండము 23వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, మొదటి వచనం రాయబడినటువంటి మాట, లేని వార్తను పుట్టించద్దు. గమనించాలి, వాక్యం వింటున్న దైవ జనాంగమా. లేని వార్త కాని వార్త అంటే అబద్ధము. మన నోట అబద్ధం అనేటువంటి మాట ఉండడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి గమనించాలి, ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మొత్తం మీద లేని మాటలు కాని మాటలు పుట్టించారు. న్యాయాధిపతులైనటువంటి వారు మరి వారి వస్త్రాలను లాగివేసి వారిని బత్తెములతో కొట్టవల్లని ఆజ్ఞాపించారు. అంటే పౌలు గారు శీల గారు ఉన్నటువంటి స్టేజ్ ఏమిటంటే కొట్టబడ్డారండి. వారు నలగొట్టబడ్డారు, చితగొట్టబడ్డారు, వస్త్రాలు తీసేశారు, కట్టేసి ఇద్దరిని కొట్టి ఒకే బండకు ఒకే బొందకు వారిద్దరిని కట్టేసి జైల్లో పడేశారు. ఇప్పుడు వీరు పాడుతున్నటువంటి పాటలు గమనించాలి, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ పౌలు శీల ఇద్దరు కూడా ప్రార్థించుచు కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంటే వీరు స్టేజ్ మీద పాడడం లేదండి. వీరి స్టేజ్ ఎలా ఉందంటే భయంకరమైనటువంటి పరిస్థితి. నలుగొట్టబడినటువంటి దేహముతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని సువార్తలోనే వారు ఉన్నారు కదా. వారు అడగచ్చు దేవుణ్ణి, ఏంటయ్యా ఈ పరిస్థితి అనొచ్చు. కానీ అన్నారా? అనలేదు. అదే అండి కమిట్మెంట్ అంటే. ఎందుకంటే ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన పొందుకున్నటువంటి గాయాలు అద్భుతము కదా. పౌలు గారు కూడా అలాగే కొట్టబడుతూ ఉన్నారు. సువార్త పనిలో నలుగొట్టబడ్డారు, చితగొట్టబడ్డారు. అయినా కానీ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలా స్తుతిస్తూ ఉంటే అంటే పౌలు గారు స్తుతి చేస్తున్నటువంటి సమయం ఎలాంటిదంటే కనుక భయంకరమంగా కొట్టబడినటువంటి దేహముతో ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ ఆయన బాధలో ఉండి స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆ స్తుతిని విన్నాడు. వెంటనే ఏం జరిగింది అంటే అంతలో గమనించాలి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడిపడెను. అబ్బా, అంటే స్తుతి ఏమి చేసిందంటే సంకెళ్ళ నుంచి విడుదల గావించింది. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి బంధకాలు, సాతాను వేసిన బంధకాల్లోంచి నీకు విడుదల కలగాలి అంటే నీవు దేవుని స్తుతించు. ఆశీర్వాదం కావాలంటే దేవుని స్తుతించు. రెండవది, బంధకాలు తెగిపోవాలంటే దేవుని స్తుతించు. ఇది రెండవది. మూడవది, స్తుతి చేయడం ద్వారా ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26-20 వచనం మనం చూస్తే కనుక యెరికో పట్టణములో ఉన్నటువంటి ఆ ప్రాకారాలు ఏమయ్యాయంటే కూలిపోయినట్టుగా. యెహోషువ నాయకత్వములో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుకుంటూ యోర్దాను నది దాటించిన వెంటనే పాలు తేలి ప్రవహించే దేశము ఇక వస్తుంది. అనగా యెరికో అనేటువంటి పట్టణము, యెరికో అనేటువంటి ఆ గోడలు అడ్డున్నాయి. కాబట్టి వాటిని కూల్చడానికి మరి యాజకులైనటువంటి వారు స్తుతించినట్టుగా ప్రదక్షిణాలు చేసి వారు 7 మారులు తిరిగి దేవుణ్ణి స్తుతించగా ఆ
ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినాయి, గల్లంతైపోయినాయి మొత్తం అన్నీ కూడా. కాబట్టి నీ జీవితంలో కూడా అడ్డుగా ఉన్నటువంటి సమస్యలు పోవాలి అంటే స్తుతి చేయి. నీ జీవితంలో అడ్డుగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బంధకాలు పోవాలి అంటే స్తుతి చెయ్యి. అలాగే గమనించాలి, శత్రువుల మీద మనం విజయం సాధించాలి అంటే కనుక స్తుతి చేయాలి. న్యాయాధిపతి గ్రంథము 7వ అధ్యాయం 19-22 వచనాల్లో రాయబడినటువంటి మాట, మిద్యానీయులైనటువంటి వారు చాలా భయంకరముగా ఇశ్రాయేలు హింసిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు గిద్యోనును లేవనెత్తాడు. ఆ గిద్యోను కాలములో గిద్యోను బోర, అలాగే వట్టికొండ, దివిటేలు ఇవన్నీ కూడా పట్టుకుని దేవుని నామాన్ని స్తుతిస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఆ శత్రు సైన్యాలన్నీ కూడా అపజయాన్ని పొందుకున్నాయి. అంటే శత్రు సేనలను విజయము సాధించాలి అంటే కనుక మన జీవితంలో స్తుతి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అలాగే గమనించండి, యెహోషాపాతు అనేటువంటి రాజు కూడా విజయాన్ని సాధించడానికి పాటల ద్వారా దేవుని స్తుతించాడు. ఆయుధాలు వాడలేదు ఆయన, తంబుర సితార వాయించుకుంటూ సైన్యాన్ని నడిపించుకుంటూ వెళ్ళాడు. స్తుతి ద్వారా విజయము సాధించారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో స్తుతి అనే అనుభవం ఉంటే కనుక ఇన్ని మేలులు జరుగుతున్నాయి. రెండంతల ఆశీర్వాదం వస్తుంది, సంఖ్యలు తెంపబడతాయి, ప్రాకారాలు పడగొట్టబడతాయి, శత్రు సైన్యం మీద అనగా సాతాను మీద నీకు విజయం లభిస్తుంది. అంత మాత్రమే కాదండి, శత్రు సైన్యములైనటువంటి వారి మీద కూడా నువ్వు విజయాన్ని సాధించవచ్చు. అట్టి ధన్యత, స్తుతించే అనుభవం దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, స్తుతించడం ద్వారా వచ్చేటటువంటి మేలులు, స్తుతి చేయడం వల్ల ప్రభు ఎట్టి ఆశీర్వాదాలు కలుగుతాయో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి నీ బిడ్డల జీవితాలలో నిలవబెట్టండి ప్రభు. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభు. తండ్రి, స్తుతించే అనుభవంలోనికి ప్రభు నీ బిడ్డలను నడిపించమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.